సెక్రటేరియట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. 99 రోజుల పాటు అమలు చేయాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ను క్రీడా హబ్ గా మారుస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చోళీచౌకీ భవన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం వివేక్. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. హైదరాబాద్ సెక్రటేరియట్లో కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 99 రోజుల పాటు అమలు చేయాల్సిన కార్యకలాపాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ నేతృత్వంలో హైదరాబాద్ ను క్రీడా హబ్ గా మారుస్తున్నామన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. త్వరలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నమెంట్ 2026 ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో టోర్నమెంట్ కు అన్ని సిద్ధం చేసిందని తెలిపారు. సాటిస్ఫై గా ఉందని చెప్పి సర్టిఫై కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ టోర్నమెంట్ మన గచ్చిబౌలి వేదిక కాబోతా ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తో పాటు మన దేశంతో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్టు కూడా పాల్గొంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి విషెస్ చెప్పారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారని మంత్రికి తెలిపారు వేం నరేందర్ రెడ్డి. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను, కమిషనర్ ను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. టోలీచౌకీ భవన ప్రమాదంపై అధికారులతో ఫోన్లో మాట్లాడారు మంత్రి. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య సాక్షి వివాహం ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వివాహానికి హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హరీష్ రావు, కేటీఆర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ప్రకాష్ రాజ్ సహా పలువురు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.